ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూరు లక్ష్మీపురం ఫ్లాట్స్ వివాదం ఆదివారం ఉద్రిక్తతకు దారితీసింది. ఒక వర్గానికి చెందిన వారు మీడియా సమావేశం ఏర్పాటు చేయగా మరో వర్గానికి చెందిన వ్యక్తులు అక్కడికి చేరుకుని అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ స్థలంపై సుప్రీంకోర్టు స్టేటస్ కో ఉంది. అలాంటి సమయంలో మీరు ఇక్కడికి ఎలా వస్తారంటూ ఒక వర్గం ప్రశ్నించగా మేము కూడా ఫ్లాట్ల యజమానమే, మాకు కూడా హక్కు ఉందంటూ మరో వర్గం స్పందించింది. ఈ సందర్భంగా మీ వర్గం వారు అమ్ముడుపోయారు, అందుకే కబ్జాలు జరుగుతున్నాయంటూ పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనగా పోలీసులు జోక్యం చేసుకునే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఘటనా సమయంలో పోలీసుల స్పందన తీరుపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అనంతరం మీడియాతో మాట్లాడిన ఫ్లాట్ల యజమానులు కొల్లూరులో సర్వే నంబర్ 174, 175, 177, 180 నుంచి 183, 186 నుంచి 190 వరకు గల లక్ష్మీపురం కాలనీ లేఅవుట్లో దాదాపు 1300 మంది ఫ్లాట్లు కొనుగోలు చేశారని తెలిపారు. 1984 నుంచి తాము భూముల స్వాధీనంలో ఉన్నామని, ఇటీవల కొంతమంది తప్పుడు పత్రాలు సృష్టించి ఫ్లాట్లను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఈ వ్యవహారం న్యాయపరమైన పరిధిలో ఉన్న నేపథ్యంలో తాము కూడా చట్టపరంగా ముందుకెళ్తామని ఇరు వర్గాలు స్పష్టం చేశాయి. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు మూర్తి, శ్రీకాంత్ రెడ్డి, రాకేష్, మల్లేష్, రామ్మోహన్, వెంకటరెడ్డి, ప్రవీణ్ రెడ్డి, భాగ్యలక్ష్మి, గిరిజారాణి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏంటంటే మేము మీ ద్వారా చెప్పాల్సింది ఏంటంటే, బయట ఉన్న జనాలకు అందరికి చెప్పాల్సింది ఏంటంటే, ఎటువంటి స్టే ఆర్డర్స్ ఉన్నా, ఎటువంటి లిటిగేషన్స్ ఉన్నా హెచ్ఎండిఏ వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఎటువంటి ఇల్లీగల్ ఉన్నా కానీ హెచ్ఎండిఏ వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. దానికి నిదర్శనం కొల్లూరు సర్వే నంబర్ 188. పోయి వాళ్ళని అడగండి, మీకు కూడా పర్మిషన్స్ వస్తాయి. మా తరఫున అగనెస్ట్గా స్టే ఉన్న దానికి ఎట్లు ఇచ్చిర్రో మీరు అందరూ పోయి అడగండి. స్టేట్ వైజ్గా పోయి హెచ్ఎండిఏ వాళ్ళని అడగండి, వాళ్ళు డబ్బులు తీసుకొని బరాబర్ ఇస్తారు మీ అందరికి. ఆయనకి ఎకరాల్లో కన్వర్ట్ ఎప్పుడైంది సార్? 2003లో కన్వర్ట్ అయింది. అంటే ఎవరు దాడి చేసుకున్నది ప్లాట్లు అంటారు కదా, చెప్పేది రండి. 2003లో ది సేమ్ ఆర్ఆర్ సర్వే నంబర్స్ 172, 174, 174, 175, 177, 180, 181, 187, 188, 189 and 190. అది ఇప్పుడు మేము ప్రశ్న అందరినీ మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే, మీరు మమ్మల్ని ఈ రోజు కాదు, గత 35 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి 2003 నుంచి మీరు మమ్మల్ని చూస్తున్నారు. మీరందరూ ఆ రోజు యంగ్ బాయ్స్ ఉన్నారు, ఈరోజు మీరు మిడిల్ ఏజ్కి వచ్చారు. మేము ఆ రోజు మిడిల్ ఏజ్లో ఉన్నాము, ఈరోజు మేము 70+ వచ్చాం. దయచేసి మీరు దీనిని మీడియా ద్వారా అందరికీ తెలియజేసి మాకు న్యాయం చేయాలని మేము అందరినీ. ప్రధానమైన డిమాండ్ ఏంటి? ట్రావెల్ చేసిన వాళ్ళు కాదు నేను చెప్పట్లేదు. ఆయన చేస్తున్న కుతంత్రాలన్నీ చూసిన తర్వాత మేము కేమ్ అవుట్. నేను ఐఎమ్ నాట్ అలైన్ టు ఎనీ పొలిటికల్ పార్టీ ఆర్ ఎనీ గ్రూప్. ఈ సమస్యల కారణం మీ మాజీ ప్రెసిడెంట్ అంటారు. లోనే ఉన్నాను. అంటే కొన్ని డాక్యుమెంట్స్ సృష్టించుకోండి సార్. ఇప్పుడు మీరు ఒక సంస్థకి ప్రెసిడెంట్, మీరు ఏం చేయాలి? మాకు తెలియకుండా ఎక్కడ కొన్ని డాక్యుమెంట్లు ఎట్లా రిజిస్టర్ చేసుకున్నాడు, ఎవరెవరో పేర్లతో రిజిస్టర్ చేసుకున్నాడు అని పెట్టుకున్నాడు. మాకు తెలియదు, ఎవరు తెలియదు. ఇదేం చేసిండు? ఇదే 188లో మాకు తెలియకుండా లోవర్ కోర్టులో కానీ, హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ ప్లాట్లోనే చెప్పకుండా వీళ్ళు కేసులు వేసుకున్నారు. ఈ సర్వే నెంబర్ 188 సంబంధించి రీసేల్స్ ఏమైనా అయినా ఈ మధ్యలో ఆయన అమ్మిండు. ఒక సుప్రీంకోర్టు స్టే ఉంది. అండ్ సర్వే నెంబర్ ఇదేనా? 188 సర్వే నెంబర్ 188 7 ఎకర్స్. అన్నిట్లో ప్లాట్స్ ఉన్నాయి. దగ్గర 80 నుంచి 100 ప్లాట్లు దీంట్లో వస్తాయి. మా ప్లాట్ ఓనర్స్ దెబ్బతింటారని మేము సుప్రీంకోర్టు పోతే కింద ట్రయల్ కోర్టు తీసుకొని హైకోర్టులో గెలిచాము, సుప్రీంకోర్టులో గెలిచాము. సో సుప్రీంకోర్టు ఏమిచ్చిందంటే నాట్ టు డిస్టర్బ్ పీస్ఫుల్ పొజిషన్ ఆఫ్ ఎనీ ప్లాట్ ఓనర్. బట్ ఇల్లీగల్ గా ఒక డాక్యుమెంట్ సృష్టించి దానికి ఎలాంటి అనుమతులు అది ఎటుకలు వచ్చింది. కొద్దిగా పొలిటికల్ ప్రెషర్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని డబ్బు అది ఇప్పుడు ప్లాటింగ్ అనేది అట్లా మేనేజ్ అడిగినాము. అన్ని ఉన్నాయి మాకు. లోకాయుక్తలో ఎంఆర్ఓ కొద్ది ఇచ్చిండు, ఇది ప్లాట్స్ అని చెప్పి ఇచ్చిండు. మళ్ళీ ఎంఆర్ఓ చేసిండే ఆయనకి ఎన్నోసి ఇచ్చిండు. అంటే డబ్బుల ప్రభావం బట్టి తెచ్చుకున్నారు. అంటే ఆయన చెప్పడం ఏంటంటే హెచ్ఎండి నుంచి పర్మిషన్ వచ్చింది. అయితే ఆయన ఏం బెదిరిస్తాడు అంటే ఓపెన్ చెప్తున్నారు, దీంట్లో పొలిటికల్ ఒక మినిస్టర్ ఉన్నాడు, మీరు ఏమి చేయకండి అని అట్లా ఉల్టా బెదిరిస్తున్నాడు. మేము ఎప్పుడైతే చేసినామో
లేనిపోని పోలీస్ కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు చేయించడము, ఇక్కడికి వస్తే మా వెనకాలో కొంత రౌడీలను ఫాలో చేయించడము, ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయాలని ట్రై చేస్తున్నారు. ఎందుకంటే హెచ్ఎండీలో ఆల్రెడీ ఆయన నోటీస్ పోయింది, నువ్వు ఎట్లా ఇవన్నీ చెప్పకుండా నువ్వు ఎట్లా ఇచ్చినావు అని చెప్పి, ఎట్లా మాకు బ్లాక్లో పెట్టినావు, హౌ డిడ్ యూ గెట్ వితౌట్ గివింగ్ ఆల్ ది డీటెయిల్స్, మీరు ఎట్లా పర్మిషన్ తీసుకున్నారని హెచ్ఎండీ నోటీస్ వచ్చింది దానికి. మేము ఎప్పుడైతే హెచ్ఎండీ పోయినా హెచ్ఎండీ క్వశ్చన్ చేసింది. అదే మేము రిట్ పిటిషన్ కూడా వేసినాం, హైకోర్టులో వేసినాము, హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాంట్లో పెట్టినాం, మీకు ఇచ్చే దీంట్లో పెట్టినాము. క్లియర్గా చెప్పింది ఈ సబ్జెక్టు రిట్ పిటిషన్లో ఏం జరుగు కోర్టు జడ్జిమెంట్ ఇస్తే దాన్ని బట్టి అని హైకోర్టులో సుప్రీం రిట్ పిటిషన్ క్లియర్గా ఇచ్చింది. యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే ఇల్లీగల్గా కట్టుకుంటూ పోతున్నారు. మమ్మల్ని ప్రశ్నిస్తే బెదిరించడము, కొంతమంది బ్లాక్మెయిల్ చేయడము, అమ్మేయమని చెప్పి మా ప్లాట్లు అమ్మేయమని చెప్పి, నీకు ఆడ ఇస్తాము ఇక్కడ ఇస్తాము అగ్రిమెంట్ చేసుకొని, ఒక్కొక్క అగ్రిమెంట్ చేసుకొని అందరూ పైసలు పిలిచి ఏం చెప్పిన తర్వాత చెప్పాడు, నేను కట్టలేకపోతున్నా కొద్దిగా పైసలను ఒక 5 లక్షలు తీసుకున్నాడు, 5 లక్షలు తీసుకున్నాడు. ఇట్లా నేను నమ్మినాం 20 సంవత్సరాల నుంచి. ఈ వాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ అసోసియేషన్. మాకేం చెప్పిండు, కొట్లాడుతున్నాం, మేము అన్నీ చేస్తున్నాము, మేము లక్షల రూపాయలు ఇచ్చినాము కోర్టు కేసులు అని చెప్పి. ఎక్కడ ఏ కోర్టు కేసు కొట్లాడలేదు, అందరినీ బ్లాక్లో పెట్టింది. క్లియర్. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏం చూపించారంటే మాకు ఆ 3 lakhs ఇచ్చి ఆ డాక్యుమెంట్ పెట్టుకున్నాడు, నీకు దీంట్లో కట్టిస్తా అని చెప్పి. ఈ ప్లేస్ లో మీరు ఇక్కడ కాదు, ఇక్కడైనా ఈ ఫ్యూచర్ కొంచెం క్లారిఫికేషన్ తీసుకోండి. మీ దగ్గర మిమ్మల్ని కూడా అడుగు. ఇప్పుడు ప్లాట్ ఆయన ప్లాట్ ఉన్నారు మాలంతా. మరి ఇప్పుడు దీంట్లో ప్రాబ్లం ఏమున్నది? ఇప్పుడు నా ప్లాట్ 600 గజాల ప్లాట్, నేను మొత్తం అంతా నేను క్లెయిమ్ చేయట్లే కదా, ఎందుకంటే ఈ మా లేఅవుట్ కాబట్టి లేఅవుట్. నేను అడిగేది అది కాదు, వాళ్ళు కూడా మీతో పాటు తోటి బాధితులే, తోటి లక్ష్మీపురం ప్లాట్ ఓనర్స్, మీతో ఎందుకు గొడవ పడుతున్నారు? ఇప్పుడు కొంతమంది ఆయన సైడ్ ఉన్నారు, కొంత ప్లాట్ ఓనర్స్ ఉండొచ్చు. అయితే వాళ్ళకి ఏం చెప్పిండు, మీకు అక్కడ ఇస్తాం, మీకు అక్కడ ఫ్లాట్లు ఇస్తామని చెప్పిండు. ఎక్కడ దాంట్లో కట్టేపోయి ఇల్లీగల్ స్ట్రక్చర్ లో ఇస్తా అంటే వీళ్ళు కొద్దిగా వస్తున్నారు కానీ అటు పోయారు కొంతమంది. ఇప్పుడు వాళ్ళని అంటే ఆయన చెప్పినట్టు వీటిలో చేస్తున్నారు అంటే మీ ఆరోపణ. ఇప్పుడు మేము